హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈ ఎగ్ బిర్యానీ ఒక్కసారి రుచి చూసారంటే రెస్టారెంట్కి వెళ్ళడం మానేసి ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను ఈ రెసిపీని ఏఎంసీ కుక్ పాట్లో చేస్తున్నాను. అడుగంటకుండా ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇలాగే రెసిపీస్ చూడాలనుకుంటే ఛానల్లో ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ముందైతే ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 1/2 kg బాస్మతి రైస్ని అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2-3 సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఏఎంసీ పాట్ని ప్రీహీట్ చేసుకొని, అంటే వాటర్ పోసుకొని, ఒక 1 లీటర్ వాటర్ పోసి అందులో పట్టా అంతా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కంపల్సరీ, యాలక్కాయలు, పెద్ద ఇలాచి, షాజీరా, లవంగాలు, కాస్త ఉప్పు వేసేసి కొంచెం నూనె వేసుకోవాలి. ఎందుకంటే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోకపోతే బియ్యం అనేది మనకి ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో బియ్యాన్ని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోండి. నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏఎంసీ పాట్లో చక్కగా వాష్ చేసి పెట్టుకుంటే చాలు. ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు వాష్ చేసుకున్న ఈ రైస్ని ఇందులో వేసేసుకోవాలి. నార్మల్ రైస్ అయితే కొంచెంసేపు నానబెట్టుకోండి, 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు. మరుగుతున్న నీళ్ళల్లో ఈ రైస్ వేసేసి ఉడికి పట్టించాలన్నమాట. ఉడికేటప్పుడు ఒక 10 చుక్కలు నిమ్మరసం పిండుకుంటే మంచిగా టెక్స్చర్తో మనకి రైస్ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా పలుకులుగా తీసి వడకెట్టి పక్కన పెట్టుకోండి. నేనైతే మళ్ళీ ఒక ప్యాన్ని వేడి చేసి కాస్తంత నూనె వేసుకొని సన్నగా తరుక్కున్న ఈ ఉల్లిపాయలను అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏఎంసీ పాట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నా కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ ఫ్రై అవుతాయి. అలాగే 4 గుడ్లను అయితే ఉడకపెట్టుకొని కాట్లు పెట్టుకున్నాను. నేనైతే 4గురికి చేస్తున్నాను కాబట్టి 4 గుడ్లు పెట్టుకున్నా, మీరు అర డజన్ పెట్టుకున్నా ప్రాబ్లం ఏం లేదు. వీటిని కాట్లు పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో ఆనియన్స్ తీసిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసి కాస్త ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా మంచిగా కలిపేసుకొని కాట్లు పెట్టుకున్న కోడిగుడ్లని చక్కగా వేసి వేయించుకోవాలి సన్న సెగ మీద. మూత పెట్టేస్తే తొందరగా వేగిపోతాయి అన్నమాట ఏఎంసీలో. 1 నిమిషం తర్వాత ఈ ఎగ్స్ని తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా టేస్టీగా, అసలు ఎమ్మీగా ఉంటుందన్నమాట, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇదే ప్యాన్లో చెక్క, లవంగం, షాజీరా వేసి సన్నగా వేయించుకోవాలి. వేస్తే యాలక్కాయ కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్కి అనుగుణంగా. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిద్దని చెప్పాను కదా, అదేవిధంగా 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ కలిపిన పేస్ట్ని ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక 2 పెద్ద టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకొని మగ్గపెట్టుకోవాలన్నమాట. ఈలోపు ఒక బౌల్లోకి ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు అండ్ బిర్యానీ మసాలా మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో మంచిగా కలిపేసుకోవాలి, లమ్స్ లేకుండా. ఈ విధంగా పేస్ట్గా రెడీ అయితే తొందరగా కూర మగ్గిపోతుంది అనమాట. ఈ పేస్ట్ని మగ్గుతున్న టమాటా మిక్చర్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చిని సన్నగా స్లిప్ చేసి వేసుకున్నాను. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకునే ఎగ్స్ని పెట్టేసి మూత పెట్టి 1 నుంచి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది కాస్త బయటికి తేలుతూ ఉండాలన్నమాట. కాస్త అలా దగ్గర పడిన తర్వాత కాస్త నీళ్ళు చిలకరించుకొని అది కలుపుకొని ఆ నీళ్ళు కొంచెం ఎగిరిపోయేంత వరకు కాస్త వేగనివ్వాలి. ఈ మిక్సర్ని, కోడిగుడ్డుని పక్కన పెట్టుకోవాలి. కాస్త పేస్ట్ని అయితే కింద అలాగా స్ప్రెడ్ చేసుకొని ఒక లేయర్ మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ని కాస్త వేసుకొని ఇలా విధంగా స్ప్రెడ్ చేసి ఎగ్ మిక్సర్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కాస్త కొత్తిమీర చల్లుకొని మిగిలిన రైస్ని కూడా లేయర్గా ఫామ్ చేసి వేసుకోవాలి. దీనిపైన సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఈ టైంలోనే స్టవ్ ఆన్ చేసుకోవాలి. కాస్త మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రైస్ కొంచెం ఒక చిన్న గ్లాసు రైస్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను. కాస్త రైస్ పొలుగ్గా ఉన్న మంచి టెక్స్చర్తో రెడీ అవుతుంది అనమాట. అలాగే సాఫ్రాన్ మిల్క్ని కూడా వేసుకున్నాను. ఫైనల్గా కేవడ వాటర్ని కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. ఫైనల్గా లిడ్ క్లోజ్ చేసి సిమ్లో ఎప్పుడు పెట్టుకోవాలంటే 80 విండో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ మగ్గనిచ్చారంటే ఆ తర్వాత ఒక 10 నిమిషాల వరకు లిడ్ ఓపెన్ చేయొద్దు. ఫైనల్గా డిష్ అవుట్ చేయడానికి మనకి ఎగ్ దమ్ బిర్యానీ ఎంత బాగా రెడీ అయిందో చూసారా.
ఎంత దానాగా రైస్ వచ్చాయంటే ప్రొఫెషనల్‌గా బయట మనకి రెస్టారెంట్‌లో దొరికేంత టెక్స్చర్‌తో మనకి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయింది ఇంట్లోనే. చాలా ఈజీగా బ్యాచిలర్స్ అయినా చేసుకునే విధంగా ఈ రెసిపీని నేను మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఎగ్ దమ్ బిర్యానీని రెసిపీని మళ్ళీ చూడాలనుకుంటే ఒక్కసారి స్కిప్ చేయకుండా వీడియోని క్లియర్‌గా చూసారంటే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో ఎంతో టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ ఎవరికైనా నచ్చి తీరుతుందని ఒకసారి టేస్ట్ చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ చూపిస్తాక మీకే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.